ఇరాన్తో యుద్ధంలో అమెరికా ప్లాన్ మిస్ఫైర్ అయిందా? ట్రంప్ నెతన్యాహును ఇరానియన్లు బోల్తా కొట్టించారా? మిత్ర దేశాల మద్దతును కూడా కోల్పోయిన అమెరికా అధ్యక్షుడికి ఇది ఊహించని పరాభవమా? మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం ట్రంప్ను ఓ ఫెయిల్యూర్ లీడర్గా నిలబెట్టిందా? అనుకున్నదొకటి అయినది ఒకటి అన్నట్లుగా తయారైంది ఇప్పుడు ట్రంప్ పరిస్థితి. ఇరాన్తో యుద్ధం విషయంలో ముందు వెనక ఆలోచించకుండా ఆవేశంతో విర్రవేగి దూకుడుగా దాడులకు పోయినా అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ ఊహించని విధంగా ఎదురుదెబ్బ కొడుతోంది. చిన్న చిన్న డ్రోన్లతోనే చుక్కలు చూపిస్తోంది. వారం రోజుల్లోనే పని చక్కబెడదాము అనుకున్న ట్రంప్కు యుద్ధం కాస్త భీకరంగా మారడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది ట్రంప్ పరిస్థితి. ఇటు అమెరికా మీద కోపంతో హార్ముజ్ జలసంధి మార్గాన్ని మూసివేసిన ఇరాన్ యావత్ ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టివేసింది. దీంతో మిత్ర దేశాలు సైతం ట్రంప్ మీద ఒంటికాలితో లేచాయి. ఇదేం తొందరపాటు నిర్ణయమో అంటూ నిలదీశాయి. అమెరికాకు తోడుగా ఉండమంటూ తెగేసి చెప్పేశాయి. దీంతో ట్రంప్కు పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సొంత ప్రభుత్వంలోనే కీలక అధికారుల నుంచే నిరసన సెగ తగులుతోంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్ జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేకున్నా ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించారని కెంట్ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై సైనిక చర్యకు $200 బిలియన్ నిధులను మంజూరు చేయాలని వైట్ హౌస్ను పెంటగాన్ కోరిందనే నివేదికలు ప్రపంచ వ్యాప్తంగా చర్చానీయాంశమవుతున్నాయి. దాదాపు 21 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన పెంటగాన్ అదనంగా మరో $200 బిలియన్ కోరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి $1 బిలియన్ ఖర్చు చేయడంపై సెనేటర్ ఆడమ్ షిఫ్ వంటి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్ముజ్ జలసంధి వ్యవహారంలో నాటో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధిలో నౌకలు మోహరించాలి అన్న ట్రంప్ విజ్ఞప్తిని బ్రిటన్తో సహా పలు దేశాలు వ్యతిరేకించాయి. దీంతో నాటో దేశాలపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాటో కూటమి నుంచి వైదొలగాలి అన్న నిర్ణయాన్ని బయటపెట్టారు. దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. నాటో కూటమి నుంచి వైదొలగాలి అన్నది ట్రంప్ నిర్ణయమని, మిగిలిన దేశాలన్నీ తమతో ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ట్రంప్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మరోవైపు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలపై వైట్ హౌస్ వేదికగా ఐర్లాండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్ తీవ్ర స్వరాన్ని వినిపించారు. శాంతి మార్గంలో ముందుకు వెళ్లాలని మార్టిన్ సూచించగా ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది అన్న కారణంగానే దాడులు చేశామని చెబుతూ వచ్చిన ట్రంప్కు సొంత దేశానికి చెందిన నిఘా సంస్థ ఇచ్చిన నివేదిక నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది. గతేడాది జూన్లో జరిగిన దాడి తర్వాత ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయత్నాలు తమ దృష్టికి రాలేదని యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్ తేల్చి చెప్పారు. ఇప్పుడు యుద్ధ క్షేత్రం నుంచి ఎలా వైదొలగాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయని అనుకున్న పెద్దన్నకు మిత్ర దేశాలు తూచ్ అంటూ హ్యాండ్ ఇచ్చాయి. మరోవైపు రోజు వేలాది కోట్ల రూపాయలు సైన్యానికి ఖర్చవుతుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు సలసల కాగిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ను దుమ్మెత్తిపోస్తున్నాయి. మొత్తానికి ఇరాన్ యుద్ధం ట్రంప్ను ఒక ఫెయిల్యూర్ లీడర్గా నిలబెట్టింది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.